అనుకుంటాం. ఇల్లు మందే, రోడ్డు మందే. ఇది మర్చిపోతున్నాం. మనలో ఒక సామాజిక స్పృహ రావాలి. అందరం కూడా అలాంటి స్పృహ వస్తే ఇవన్నీ సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ జిల్లాకు 6 నుంచి 8 స్వచ్ఛ రథాలు ఇస్తున్నాం. అవన్నీ కూడా పెట్టి ఎప్పటికప్పుడు ఏం చేయాలో చేస్తాం. ఇవే కాకుండా మీరు ఒకసారి చూస్తే ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేశాం. ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం నేను ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు డిపార్ట్మెంట్కి ఇచ్చాను. ఆ ఆదేశాల ప్రకారం రాబోయే రోజుల్లో ఒక నిర్దిష్టమైన కార్యక్రమంలో నేను ముందే చెప్పాను, లెగసీ వేస్ట్ అంతా జనవరి 26 డెడ్ లైన్. జనవరి 26కు ఒక విశిష్టత ఉంది, రిపబ్లిక్ డే. అదే మాదిరిగా డోర్ టు డోర్ కలెక్షన్ అర్బన్ ఏరియాలో ఫిబ్రవరి 15కి ఇంటింటి దగ్గర చెత్త కలెక్ట్ చేసే బాధ్యత పట్టణ ప్రాంతాల్లో పూర్తి చేస్తారు, 100% చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఫిబ్రవరి 15కు ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేసుకునే బాధ్యత వాళ్ళకి అప్పచెప్తున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే పొడి చెత్త తడి చెత్త వేరు చేసే కార్యక్రమం అక్టోబర్ 26కి అంటే గాంధీ జయంతి రోజున 100% చేయాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క హోమ్ కాంపోస్ట్ కూడా, మీ ఇంట్లో చెత్త ఉంది, మీరే దాన్ని కాంపోస్ట్గా తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకొని మీరే కిచెన్ గార్డెన్కు వాడుకోవచ్చు. అలాంటి మంచి కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. దీనికోసం దగ్గర గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 5 లక్షల ఇళ్లలో కాంపోస్ట్ తయారు చేయాలని టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటికి 3,91,000 మంది చేశారు, కుటుంబాలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 10 లక్షలు చేయాలనుకుంటే 3,33,000 చేశారు. మార్చి 26కి పట్టణ ప్రాంతాల్లో 5 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 10 లక్షల కాంపోస్ట్ తయారు చేసే కేంద్రాల్ని ఏర్పాటు చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కాకుండా కిచెన్ గార్డెన్లు, మీ ఇంటి దగ్గరనే కూరగాయలు పండిస్తే మీ ఆరోగ్యం ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు నేను అక్కడ చూశాను, వెల్ఫేర్ హాస్టల్కి వెళ్ళాను, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళాను. భూమి ఉంది, కూరగాయలు బయట కొంటున్నారు. ఎంత అవుతుందని అడిగాను, 50,000 అవుతుందన్నారు. 50,000 పెట్టుకొని ఒక 5 మంది గార్డెనర్స్ని పెట్టుకొని వాళ్ళకు ఉండే భూమిలో కూరగాయలు పండిస్తే పిల్లల ఆరోగ్యం ఎంత బాగుంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇలాంటి ఆలోచనలు మనకు రావాలి, దాన్ని అమలు చేయాలి. అట్లా కాకుండా ఏదో మామూలుగా చేస్తున్నాం, నిద్రలేసాం, మళ్ళా పడుకున్నాం, లేకపోతే మనం చేసే తప్పుడు పనుల వల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది. నేను హాస్పిటల్కి పోయాం, ఒక పక్క భోజనం చేస్తూనే ఒక పక్కన గోళీలు వేసుకుంటా కూర్చుంటున్నాం. ఇలాంటి అన్నీ కూడా ఆలోచన విధానంలో మార్పు వస్తే మనం ఆనందంగా ఉండే అవకాశం వస్తుంది. దీనికి కూడా నేను 5 లక్షలు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో, 10 లక్షలు, 10 కాదు ఇప్పుడు 15 లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి పక్కన కానీ టెర్రస్లో కానీ కిచెన్ గార్డెన్స్ పెట్టుకోవాలి. ఇప్పటికి పట్టణ ప్రాంతాల్లో 3,65,000 మంది ఇంటి దగ్గరనే కూరగాయలు పండిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో 9,37,000 మంది పండిస్తున్నారు. తొందరలోనే ఒక రోజున ఎవరికి కావాల్సిన కూరగాయలు వాళ్ళ ఇంట్లోనే పండించుకునే పరిస్థితి వస్తుంది. ఆ రోజు ఎంతో మంచి రోజు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క ISWM కింద అర్బన్ ఏరియాలో మొత్తం కలిసి జూన్ 26కు పూర్తి చేస్తాం. ఇంకో పక్క CBG ప్రాజెక్ట్స్ కూడా డిసెంబర్ 26కు పూర్తి చేస్తాం. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ తీసుకొచ్చాం. నేనే ఆ రోజు విశాఖపట్నంలో స్టార్ట్ చేశాం.
ఈరోజు చూస్తే 1000 టన్నుల చెత్త కలెక్ట్ చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతంలో కూడా చెత్త కలెక్ట్ చేసి ఆ చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. తొందరలో ఇది 1500 మెట్రిక్ టన్నులు చెత్త కలెక్ట్ చేసే కేంద్రంగా తయారవుతుంది. ఇది కాకుండా మీరు ఒక పక్కన చూస్తే ఇంకా పెంచుతున్నాం. 6 కొత్త ప్లాంట్లు తీసుకొస్తాం. ఇవి 31 జనవరికి పని ప్రారంభిస్తాయి. 1 ఇయర్లో 1.5 ఇయర్లో అవి కూడా ఆపరేషన్కి వస్తాయి. ఇవి కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ 10,870 ఏవైతే మనం ఇప్పుడు చెప్పింది SWPCలు పెట్టాం. అవి ఇంకొక 50-80 ఎక్కువ కావాలన్నారు. ఇప్పుడే కలెక్టర్ మాట్లాడితే ఇంకా ఎక్కువ కావాలంటే ఎన్ని కావాలన్నా శాంక్షన్ చేసి వైబిలిటీ ఇచ్చి ప్రతి ఒక్కది ఇక్కడ కలెక్ట్ చేసే బాధ్యత తీసుకొస్తాం. ఇంకో పక్కన గోబార్ యూనిట్స్ చూస్తే దగ్గర 21 స్టార్ట్ అయినాయి. మార్చి 26కు పూర్తి చేస్తాం. ఇంకో పక్క 210 MRFలు ఇవి కూడా మీరు చూస్తే మార్చి 26కు పూర్తి చేస్తాం. స్వచ్ఛ రథాలు 100 ప్రారంభిస్తున్నాం. ఇది కూడా మార్చి 26కి మొత్తం అన్నీ కూడా ఆపరేషన్లోకి వస్తాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నేను ఇప్పుడే చెప్పాను, అందరూ కూడా బ్యాన్ చేయాలి. అక్టోబర్ 2వ తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కనపడడానికి వీలు లేదు. ఇది ఒక ఉద్యమంగా మనం ముందు తీసుకుపోవాలి. మీరు ఇప్పుడు రాను ఎలక్ట్రానిక్ వేస్ట్ వస్తూ ఉంది. బాటిల్స్ ప్లాస్టిక్కే కాదు, ఎంతో ఎలక్ట్రానిక్ వేస్ట్ మీ సెల్ ఫోన్ నుంచి మీరు వాడే వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్ వేస్ట్ వస్తూ ఉంది. దీనికి కూడా 123 అర్బన్ ఏరియాలో మార్చి 26కి కలెక్షన్ పెట్టుకున్నాం. దీనికి కూడా ఇది చేస్తాం. ఇంకో పక్క ఐటీసీ ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. మన పాత పుస్తకాలు వాళ్ళకిస్తే అవి తీసుకొని పిల్లలకు కొత్త పుస్తకాలు ఇస్తారు. అంటే అది చెత్త, అంటే పాత పుస్తకాలు ఇంట్లో బారేయకుండా వేస్ట్ చేయకుండా దాన్ని కూడా ఉపయోగించుకుంటే కొత్త పుస్తకాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. అది కూడా తీసుకొస్తాం. గ్రే వాటర్, ఎక్కడికక్కడ మురుగునీరున్నాయి. ఆ మురుగునీరు నుంచి కూడా మనం ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే అన్ని గ్రామాలు ODF గ్రామాలుగా ఉండాలి. మరుగుదొడ్లు కట్టుకోవాలి, మరుగుదొడ్డి వాడాలి. బయట మరుగుదొడ్డికి పోవడానికి వీలు లేదు. ఒకప్పుడు నేను చూసేవాడిని. నేను ఆ రోజు ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఆడబిడ్డలు చెప్పేవాడిని, తెల్లవారితో నిద్ర లేసి